హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. చాలా సందర్భాల్లో హైటస్ హెర్నియా ఉంటే డాక్టర్స్ సర్జరీని ప్రిఫర్ చేయరు. లేదండి, మాకు సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని అంటున్న పేషెంట్స్ ఎంత మొత్తుకున్నా సర్జరీకి ప్రిఫర్ చేయరు. కానీ కొన్ని సందర్భాల్లో సర్జరీ అనేది కంపల్సరీ అయిపోతుంది. ఆ సందర్భాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అయితే టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీకొక చిన్న అప్డేట్. అదేంటి అంటే వెల్‌నెస్ సెంటర్, వేదాష్ వెల్‌నెస్ సెంటర్ ఆల్రెడీ ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యింది. పేషెంట్స్ జాయిన్ అవ్వడం అండ్ వాళ్ళకి డైలీ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇవ్వడం అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి రెగ్యులర్‌గా డైట్ ప్రొవైడ్ చేయడం అండ్ వాళ్ళకి సంబంధించి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ అయింది. జిమ్ కూడా సెటప్ చేయడం స్టార్ట్ అయింది. రేపటికల్లా మా జిమ్ సెటప్ కూడా అయిపోతుంది. దాంతోటి ఆల్మోస్ట్ అంతా కూడా సెటప్ అయిపోయినట్టు ఉంటుంది. పేషెంట్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ కోలుకోవడం కూడా స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వీక్‌లో కొత్త పేషెంట్స్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. సో ఎవరైనా సరే ఈ మంత్ 15థ్ లోపల మీ అడ్వాన్స్‌లు గాని పే చేసి జాయిన్ అయ్యి స్లాట్స్ బుక్ చేసుకుంటే మీకు చాలా హ్యూజ్ డిస్కౌంట్ లభించబోతుంది. అట్ ద సేమ్ టైం పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ ఫ్రీగా ఇవ్వబోతున్నాం. ఈ 15 లోపులో ఎవరైతే జాయిన్ అవుతారో, అంటే ఎవరైతే అడ్వాన్స్‌లు పే చేస్తారో, మీరు జాయిన్ అయితే ఎప్పుడైనా అయ్యుండొచ్చు, బట్ అడ్వాన్స్‌లు పే చేస్తారో వాళ్ళకి ఈ డిస్కౌంట్ లభించబోతుంది. పంచకర్మ అంటే మీరు తక్కువ ఉంటుందనుకోకండి, చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది బయట. అండ్ మా దగ్గర చాలా హై క్వాలిటీ ఆయిల్స్ వాడడం, చాలా హైలీ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మీకు కంప్లీట్లీ ఫ్రీగా లభిస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఈ వీడియో టాపిక్‌లోకి వెళ్దాం. ఎందుకు చాలామంది డాక్టర్స్ ఈ హైటల్ హెర్నియా గానీ, లాక్స్లెస్ గానీ ఉన్నప్పుడు పేషెంట్ క్లియర్‌గా సిమ్టమ్స్‌తో బాధపడుతున్న సర్జరీకి ప్రిఫర్ చేయరు. క్షమించండి, కొంచెం ఏసీ ఆఫ్ చేశాను, చెమటలు ఎక్కువ పడుతున్నాయి. ఈ విషయంలో చాలామంది డాక్టర్స్ చాలా తప్పు పని చేస్తున్నారు. నిజానికి పేషెంట్స్‌కి కొన్ని సిమ్టమ్స్, ఒక యాసిడ్ రిఫ్లెక్స్ గానీ, గ్యాస్ గానీ, బ్లోటింగ్ గానీ, ఈ చెస్ట్‌లో నొప్పి గానీ, డైజెషన్ వల్ల ఛాతీలో నొప్పి రావడం గానీ, నిద్ర పట్టకపోవడం గానీ, రాత్రిపూట పడుకుంటే అలా నోట్లోకి తిన్న ఫుడ్ రావడం గానీ, ఇలాంటివి జరుగుతున్నాయంటే ఆ వ్యక్తికి యాసిడ్ తక్కువ ఉన్నట్టు లెక్క స్టమక్‌లో. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ స్టమక్‌లో యాసిడ్ తక్కువ ఉండడానికి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కానీ యాసిడ్ తక్కువ ఉండడం వల్ల గానీ ఈ హైటల్ హెర్నియా గానీ, లాక్స్లెస్ గానీ, అంటే హైటల్ హెర్నియా అంటే కొంత పార్ట్ మన స్టమక్‌లో కొంత పార్ట్ ఇలాగ అన్నవాహికలోకి చొచ్చుకొని రావడం గానీ, ఏదైతే అన్నవాహికకి స్టమక్‌కి మధ్యలో, అంటే ఎసాఫేగస్‌కి స్టమక్‌కి మధ్యలో ఏదైతే స్ప్లించ్ ఉంటుందో, మూత ఉంటుందో అది లూజ్‌గా ఉండిపోవడం గానీ జరుగుతుంటది. సో ఇది లూజ్‌గా ఉంటే మనకేంటంటే ఇలాగ మనం తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కానప్పుడు ఇలా పైకి తన్నడం, గ్యాస్ అలాగే స్టమక్‌లో ఆహ్, దాని మూవ్‌మెంట్ తక్కువున్నా, దాంట్లో యాసిడ్ తక్కువున్నా ఫుడ్ ఎక్కువసేపు ఉండిపోయి అది గ్యాస్ జనరేట్ చేయడం, బ్యాక్టీరియా ఆ ఫుడ్‌ని తిని గ్యాస్ జనరేట్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. దీనివల్ల ఛాతీని పట్టేసినట్టు ఉంటది. చాలామంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఎండోస్కోపీ చేసినప్పుడు ఈ హైటల్ హెర్నియా ఉన్నట్టు గానీ, లాక్స్లెస్ ఉన్నట్టు గానీ తెలిసినప్పుడు డాక్టర్స్ పెద్దగా పట్టించుకోరు యాక్చువల్లీ. నిజానికి ఈ డాక్టర్స్ పట్టించుకోకపోవడం అనేది ఏదైతే ఉందో ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఒకప్పుడు ఏంటంటే హైటస్ హెర్నియాకి సర్జరీ జరిగినప్పుడు అది మళ్ళీ రివర్స్ అయిపోయేది. అంటే సర్జరీ అయిన కొంతకాలానికి మళ్ళీ రివర్స్ అయిపోయేది. దానికి రీజన్ ఏంటి? డాక్టర్స్ సర్జరీ ఎలా చేసేవారు? రూట్ కాజ్‌ని ఫైండ్ ఔట్ చేయకుండా చేసేవారు. రూట్ కాజ్‌ని ఫిక్స్ చేయకుండా చేసేవారు. సో, పేషెంట్ చాలా బాధపడుతున్నాడు, తప్పదన్నప్పుడు సర్జరీ చేసినప్పుడు రూట్ కాజ్‌ని ఫిక్స్ చేయకపోవడం వల్ల మళ్ళీ కొంతకాలం పోయాక ఒక్కోసారి సర్జరీ అయిన ఇమ్మీడియేట్‌లీ గానీ, కొన్నిసార్లు 6 మంత్స్‌కి గానీ, కొన్నిసార్లు 1 ఇయర్‌కి గానీ సర్జరీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఆ వ్యక్తికి హైటస్ హెర్నియా గానీ, లాక్స్లెస్ గానీ వచ్చేసింది. సో, ఒక రకమైన భయం ఏర్పడింది డాక్టర్స్‌కి. సాధారణంగా ఏదన్నా సర్జరీ అంటే ముందుండి డాక్టర్స్, ఎందుకంటే సర్జరీ చేస్తే డబ్బులొస్తాయి గదా! సో, ప్రతిదానికి ముందుంటది. సర్జరీ చాలా సార్లు అవసరం లేకపోయినా సర్జరీ చేస్తుంటారు. బట్ హైటస్ హెర్నియా విషయంలో, లాక్స్లెస్ విషయంలో సర్జరీ చెయ్యరు. ఎందుకని చాలా సార్లు సర్జరీ చేసినా సింప్టమ్స్ తగ్గవు. ఎందుకంటే రూట్ కాజ్‌ని ఫిక్స్ చేయలేదు.
సో, సర్జరీ అయిన పేషెంట్ ఏంటంటే నా సింప్టమ్స్ తగ్గలేదంటే ఆన్సర్ చెప్పడానికి ఉండదు. అందువల్ల డాక్టర్స్ అందరూ నో, నో, నో అంటుంటారు. అయితే ఏమవుతుంటది, ఈ హైటస్ హెర్నియా ఉన్నప్పుడు ఈ చెస్ట్ ఇలా పట్టేస్తున్నప్పుడు చాలామందికి ఇది ఇనీషియల్‌గా డైజెషన్ ఇష్యూనే అయినప్పటికీ అదేం చేస్తుంటదంటే ఈ గ్యాస్ ఇక్కడ ఛాతీలో మన ఛాతీకి మధ్యలో ఈ లంగ్స్ మధ్యలో థైమస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్‌ని నొక్కేస్తుంటది ఈ గ్యాస్ వచ్చి. ఈ థైమస్ అనే గ్లాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ ఇది. ఇదేంటంటే మన ఇమ్యూన్ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేయడం, బలంగా చేయడం ఇవన్నీ చేస్తుంటది. ఇంకా ఇది డిఫరెంట్ డిఫరెంట్ హార్మోన్స్‌ని తయారు చేస్తుంటది. బేసికల్‌గా ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బలంగా ఉంచడంలో చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర ఇది పోషిస్తుంటది. ఇది కరెక్ట్‌గా హెల్తీగా ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ రావు. ఇన్ఫెక్షన్స్‌కి అగైనిస్ట్‌గా ఫైట్ చేస్తుంటది. ఇది గాని ఏమాత్రం డ్యామేజ్ అయిందా జనాలకి ఈజీగా ఆటోఇమ్యూన్ జబ్బులు, ఈజీగా క్యాన్సర్స్ వస్తుంటాయి. సో, చాలామందికి క్యాన్సర్స్ వచ్చే వాళ్ళలో ఈ ఛాతీ పెయిన్ అది గ్యాస్ వల్ల ఈ ఛాతీ పెయిన్ రావడం, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండడం జరుగుతుంటది. అసలు నిజానికి క్యాన్సర్‌కి చాలా వరకు క్యాన్సర్స్‌కి రూట్ కాజ్ డైజెషన్ ఇష్యూ. మెయిన్‌లీ ఈ పైకి గ్యాస్ తనడం, ఇలా యాసిడ్ రిఫ్లక్స్ ఉండడం, యాసిడ్ తక్కువగా ఉండడం ఇది. ఇది చాలా మందికి తెలీదు యాక్చువల్లీ. ఆఫ్‌కోర్స్ ఆటోఇమ్యూన్ జబ్బులకి ఆటోమేటిక్‌గా మనకు తెలుసు రూట్ కాజ్ అనేది డైజెషన్ ఇష్యూస్ అని. సో, ఇక్కడ ఈ ఛాతీ దగ్గర ఇలా పట్టేయడం వల్ల ఇది ఇమ్యూన్ సిస్టమ్‌ని బలంగా ఉంచలేదు. ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు స్టమక్ ఇది ఇంటెస్టైన్స్‌లో ఫంగస్ ఓవగ్రోత్ అనేది మీకు ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చేలా ఎలా చేస్తుందో, అదే విధంగా ఫంగస్ ఓవగ్రోత్ అయినా కూడా దాని నుంచి ఆటోఇమ్యూన్ జబ్బులు రాకుండా మీ ఇమ్యూన్ సిస్టమ్ మొదట్లో ఫైట్ చేస్తది. అలా ఫంగల్ ఓవగ్రోత్ అయిన వెంటనే మీకు ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చేయవు. ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో ఫైట్ చేస్తది. బట్ ఈ థైమస్ గ్లాండ్ గాని వీక్‌గా ఉంటే ఆ ఫైట్ చేయదు. మీకు చాలా ఈజీగా ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చేస్తుంటాయి. సో, అందువల్ల మీకు ఆటోఇమ్యూన్ జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ థైమస్ గ్లాండ్ అనేది బలంగా హెల్తీగా ఉండాలి అండ్ ఎఫిషియెంట్‌గా పనిచేయాలి. గ్యాస్ వచ్చి దాన్ని నొక్కేస్తుంటే అది ఇంక ఎఫిషియెంట్‌గా పనిచేస్తది. అది ఏ విధంగా ఇమ్యూన్ సెల్స్‌ని బలంగా ఉంచుతది. సో, ఈ హైటస్ హెర్నియా గానీ, ఈ లాక్స్‌లెస్ గానీ ఉంటే స చ స కొన్ని సందర్భాల్లో అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే అంటే మరీ ఎక్కువ హై గ్రేడ్ కాకుండా ఉంటే మేబీ హైటస్ హెర్నియా ఫస్ట్ గ్రేడ్ 1 అనుకుందాం. ఇలాంటి సందర్భాల్లో ఈ స్టమక్ యాసిడ్‌ని పెంచి, స్టమక్ మూవ్‌మెంట్‌ని పెంచి, డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని పెంచి, బైల్‌ని పెంచి ఇలా వీటిని పెంచడం ద్వారా వీటిని సప్లిమెంట్ ఫార్మ్‌లో ఇవ్వడం ద్వారా ఆ పేషెంట్‌కి ఒకవేళ గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గితే అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఛాతీ నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్ ఇయన్నీ తగ్గి ఈ థైమస్ గ్లాండ్ హెల్తీగా ఉంటది. బట్ ఏమి చేసినా కూడా ఈ హైటస్ హెర్నియా వల్ల లేకపోతే లాక్స్‌లెస్ వల్ల ఈ వస్తూనే ఉందనుకుందాం. ఈ గ్యాస్ బ్లోటింగ్ వస్తూనే ఉందనుకుందాం. అంటే ఆ వ్యక్తికి ఏం చేసినా కూడా ఈ ఫిజికల్ ఇష్యూ, ఈ హైటస్ హెర్నియా అనేది ఒక ఫిజికల్ ఇష్యూ. ఈ లాక్స్‌లెస్ అనేది ఒక ఫిజికల్ ఇష్యూ. అదేమి ఆహ్, అంటే మనం సప్లిమెంట్స్‌తో ఫిక్స్ చేసే ఇష్యూ కాదది. అలాంటి ఇష్యూ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? దేర్ ఈస్ నో చాయిస్. మనం దీనిని సప్లిమెంట్స్ ద్వారా ఫిక్స్ చేయలేం. స్టమక్ యాసిడ్ పెంచడానికి ట్రై చేస్తుంటే అది పైకొచ్చేస్తుంది. ఇలాంటి ఇష్యూ ఉందనుకుందాం. బాగా ఇంకా స్టమక్ యాసిడ్ పెంచుతుంటే బర్నింగ్ అయిపోతుంది లోపల. ఏం చేయలేకపోతున్నాం. అప్పుడింక తప్పదు. మీరు సర్జరీ చేసుకోవాల్సిందే. ఈవెన్ కొన్ని సందర్భాల్లో గ్రేడ్ 1 హైటస్ హెర్నియా అన్నా, లాక్సిస్ తక్కువ మొత్తంలో ఉన్నా కూడా కొంతమందికి విపరీతమైన సింప్టమ్స్ వస్తాయి. అవి ఎంత ట్రై చేసినా తగ్గవు. వాళ్ళకి ఈవెన్ గ్రేడ్ 1 అయినా కూడా సింప్టమ్స్ ఉంటే సర్జరీ అనేది చేయాల్సిందే. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడు సర్జరీ చేయాలంటే చాలామంది డాక్టర్స్ చాలా వెటకారంగా చూస్తుంటారు. పేషెంట్స్ ఎవరన్నా నాకు సింప్టమ్స్ ఉన్నాయండి సర్జరీ చేయండి అంటే చెయ్యరు. వెటకారంగా చూస్తారు. ఎవడు చెప్పాడు మీకు సర్జరీ చేయాలని గ్రేడ్ 1 ఉన్నప్పుడు, గ్రేడ్ 2 ఉన్నప్పుడు అని అంటుంటారు. హేళన చేస్తుంటారు. కానీ ఆ తర్వాత బాధపడేది డాక్టర్ కాదు పేషెంట్. ఆ తర్వాత క్యాన్సర్ వస్తే ఎవరిది బాధ్యత? ఆటోఇమ్యూన్ జబ్బులొస్తే ఎవరిది బాధ్యత? సో, ఒక్కోసారి పేషెంట్ తన డెసిషన్‌ని తన చేతుల్లోకి తీసుకోవాల్సొస్తది. ఒకవేళ ఇలాంటి సమస్య ఉండి నాలాంటి వాళ్ళు ఎంత ట్రై చేసినా సమస్య ఫిక్స్ అవ్వలేదు అంటే సర్జరీ అనేది చేయాల్సుంటది. నేను అందుకనే నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో హైటస్ హెర్నియా గానీ, లాక్స్‌లెస్ గానీ ఉండి వాళ్ళకి స్టమక్ యాసిడ్ పెంచడానికి ట్రై చేస్తున్నప్పుడు, వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ తగ్గించొచ్చు గానీ, స్టమక్ యాసిడ్ పెంచడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్యూస్ గాని వస్తే వాళ్ళకి ఎంతకి
వాళ్ళ డైజెషన్ ఇష్యూస్ తగ్గట్లేదు. వాళ్ళకి ఎంత చేసినా ఈ ఈ ఛాతీలో నొప్పి ఇదంతా గ్యాస్‌తో నిండిపోతుందంటే వాళ్ళకి నేను సర్జరీనే చేయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాను. కొంతమంది పేషెంట్స్ కూడా సర్జరీకి భయపడి సర్జరీ చేయించుకున్న వాళ్ళ రిజల్ట్ వాళ్ళ మనుషులు నాకు చూపించండి, టెస్టిమోనియల్స్ చూపించండి, వాళ్ళ మనుషుల్ని ఇక్కడ రప్పించండి, వాళ్ళ చేత నన్ను కన్విన్స్ చేయించండి అంటుంటారు. ఎక్కడ కూడా ఎవరు కూడా అలాంటి పనులు చేయదండి. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్టంట్ వేయించుకోవడానికో, బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి ఏదైనా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మీ దగ్గర బైపాస్ చేయించుకున్న వేరే పేషెంట్‌ని తీసుకురండి, నాకు చూపించండి అని మీరు అడుగుతారా? అడగరు కదా! సో, అలాగే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను హైటస్ హెర్నియా మీకు సివియర్‌గా ఉన్నప్పుడు హైటస్ హెర్నియా సర్జరీ చేయించుకోండి అంటే, హైటస్ హెర్నియా సర్జరీ చేయించుకున్న వాళ్ళని తీసుకొచ్చి నాకు చూపించండి. ఇలాంటి క్వెషన్స్ మాత్రం అడగకండి. చాలా అది కరెక్ట్ కాదు అది. ఎనీవే దట్స్ ఇట్ అండి. సో, ఇలాగా కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్లీ ఇలాంటి సందర్భాల్లో మీకు ఫిజికల్‌గా ఇష్యూ ఉన్నప్పుడు అది ఎంత ట్రై చేస్తున్నా, ఎంత సప్లిమెంట్స్‌తో ట్రై చేసినా అది తగ్గనప్పుడు మీకు సర్జరీ అనేది తప్పదు. అండ్ సర్జరీ ఏదో కాంప్లికేటెడ్ సర్జరీ బైపాస్‌లా కోసి పడేస్తదని అనుకోకండి. చాలా చిన్న సర్జరీ, పెద్ద అంత కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. చాలా ఈజీగా రికవర్ అయిపోవచ్చు. వితిన్ డేస్‌లో రికవర్ అయిపోవచ్చు. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ సో మచ్. ఐల్ క్యాచ్ యూ సూన్. బై.